నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ సార్. ఇప్పటికే కాలాతీతమైంది. నాకు అన్నయ్య ఆల్రెడీ 5 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. యాక్చువల్గా చాలా మాట్లాడాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మా అదృష్టం ఏంటంటే, అశోక్ మామయ్యది నాది అదృష్టం ఏంటంటే, ఇద్దరం కూడా స్వాతంత్ర సమరయోధుల ఇంట్లో పుట్టాం. హనుమంతు గారు, ఇటు మా నాన్న శ్రీరాములు గారు. మాకు శ్రీరాముడు, సాయిబాబా, శ్రీకృష్ణుడు ఫోటోలు తెలియవు. కేవలం భగత్ సింగ్, లెనిన్, సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, శివాజీ ఇలాంటి ఫోటోలు చూస్తూ మాత్రమే పెరిగాం. ఇది మా అదృష్టం. చరిత్రని మర్చిపోతే మన అస్తిత్వాలకు విలువ లేదు. అలాగే మన అస్తిత్వాన్ని కోల్పోతే కూడా జాతీయతకి కోల్పోయినట్టే. మమ్మల్ని సినిమా షూటింగ్లో కానీ దేని కానీ ఖడ్గ సినిమా చేస్తూ ఉంటే ఒక జెండాకి వందనం పెట్టమంటారు, జెండాకి నమస్కారం చేయమంటారు. వెంటనే కళ్ళ నీళ్ళు గ్లిజరిన్ పెట్టేసుకొని కొంచెం వందే మాతరం అనేస్తాం. అంటేనా వందే మాతరం అంటే దే మాతరం ఇంతేనా? దీని వెనుక సబ్టెక్స్ట్ ఏమైనా ఉందా? దాని వెనుక సత్యాగ్రహాలు ఉన్నాయి, దాని వెనుక ఎన్నో ఉరితీతలు ఉన్నాయి, దాని వెనుక కాల్పులు ఉన్నాయి, దాని వెనుక ఎన్నో దండి సత్యాగ్రహాలు ఉన్నాయి, ఎన్నో కాల్పులు ఉన్నాయి, ఎన్నో జలియన్వాలా బాగులు ఉన్నాయి, ఎన్నో లాఠీ దెబ్బలు ఉన్నాయి. ఇలాంటివన్నీ మాకు కనపడితే కానీ కళ్ళల్లో ఆ ఆవేశం, ఆ ఏడుపు, ఆ దుఃఖం మాకు రాదు. సో కేవలం 3 రంగుల జెండా కాదు, ఆదివారం వస్తే 26 జనవరిని 15 ఆగస్టుని సెలవు దినంగా ప్రకటించే జాతీయ జెండా కాదు. కేవలం 3 రంగులైనా ఉన్నాయండి, ఇంకా రంగులు లేవా అనే చండాలమైన జీవితంలో బతుకుతున్నాం. అలాగే అన్నయ్య ఉన్నారు స్టేజ్ మీద. అన్నయ్య గురించి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాను. అన్నయ్య సలహాదారుగా తను వర్క్ చేశారు. ఈ ప్రపంచం ఎలా ఉందంటే, ఎవరి దగ్గరికైనా సహాయం కోసం వెళ్తే సలహాలు మాత్రమే ఇస్తారు. కానీ అన్నయ్య దగ్గరికి వెళితే, రమణాచార్య అన్నయ్య దగ్గరికి వెళ్ళి సలహా కోరిన సహాయమే చేస్తారు. ఆయన ఉండగా ఇలాంటి ప్రోగ్రాంలు బాగా జరుగుతాయి. అలాగే దేశ జనాభాలో 100% యూత్ లేకపోవచ్చు, కానీ 100% దేశ భవిష్యత్తు మాత్రం యూత్ చేతుల్లోనే ఉంది. ఆ విషయాన్నే సుద్దాల అశోక్ తేజ కలం గమనించింది. మా మామయ్య చేవ్రాలు నాకు మా అమ్మ చనుబాలతో సమానం. మామయ్య ఏం రాసినా నాకు అద్భుతమే. మామయ్య పాత్ర ఔచిత్యంతో పాటు పాత్రధారుడి ఔచిత్యం కూడా చూస్తాడు. ఇప్పుడు ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారికి నేను సైతం అనే పాట రాసేటప్పుడు ఒక మాట అన్నారు, భగత్ సింగ్ కడసారి పలికే ఇంక్విలాబ్ శబ్దానివా. అంటే ఓ చిరంజీవి గారు పాడుతూ ఉంటే అలాంటి పదాలు మాత్రమే రావాలి, అలాంటి వ్యక్తుల స్ఫురణకే తీసుకురావాలి. అదే మామూలు యాక్టర్ పాడితే వేరేలాగా రావాలి. అలాగే పాత్ర ఔచిత్యం, స్థలం, భూగోళం అన్నీ కలుస్తాయి. అర్థం, అంతరార్థం, ఆ పాట అన్ని ఔచిత్యాల్ని ఎవరు వెళ్ళనంతగా లోతుగా అశోక్ మామయ్య వెళ్తారు. ఎంతగా అంటే గోదావరి నీళ్ళన్నీ పాడైపోతున్నాయని ఒక సినిమాలో, బన్నీ సినిమాలో రాస్తే, కాళేశ్వరం లింగమిక అంటే కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడిగి అడిగింది, నేను సముద్రంలో పడిపోతున్నాను అంటే నీళ్లు కాళేశ్వరం దాకా వెళ్ళి టచ్ అవుతాయి. అలాగే భద్రాచలం దగ్గర సాగిలబడి మొక్కినది అంటాడు. ఎంత ఔచిత్యం, ఎంత విషయం అంటే అక్కడ వాటర్ ఇలా ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. అది కూడా రాస్తారు మామయ్య కేవలం పాటల కొలమానానికి రాయరు, మామయ్య పాట కాలమానానికి రాస్తాడు. అలాగే ఒక 3 విషయాలు చెప్పి, అలాగే మామూలుడు కాదు, నేలమ్మ 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 తల్లి నువ్వు నవ్వితే మాగాణి, ఏదో తలుపు తీసావంటే సింగరేణి. సింగరేణిలో మొత్తం కార్మికులందరూ కష్టపడుతూ ఉంటే తన బిడ్డలో ఉన్న కడుపులందరూ చల్లగా ఉండాలేమో అని నువ్వు సూర్యుడు గుడి చుట్టూ తిరుగుతున్నావేమో అని రాస్తాడు. అంటే సైన్స్ కూడా ఉంటుంది ఆ పాటల్లో, మామూలుగా రాయరాయన. అలాగే 3 విషయాలు చెప్తాను. భగత్ సింగ్, ఆయన ఉరితీస్తున్నారు, ఇండియన్స్ కూడా వర్క్ చేసేవాళ్ళు. భగత్ సింగ్ అక్కడ జైల్లో కూర్చొని ఇంకొక 2 నిమిషాల్లో ఉరితీస్తారబ్బా. ఆయన పుస్తకం చదువుతున్నాడు. సార్ మీకు టైం అయింది సార్, మిమ్మల్ని ఉరితీయాలంటే 1 minute బాస్, ఇంకొక పేజీ ఉంది అన్నాడు. భగత్ సింగ్ చనిపోతాడు, అతనికి తెలుసు. సార్ టైం అవుతుందంటే 1 నిమిషం, ఒక్క చరిత్రకారుడు ఇంకో చరిత్రకారుడిని చదువుతున్నాడని చెప్పి పుస్తకం మూసేలేడు. అది మన ఇండియా. 1910లో ఒక ఫ్రీ హిందుస్థాన్ అనే ఒక పేపర్లో టాల్స్టాయ్ గారు
ఏంటి మీ ఇండియా ప్రజలు కేవలం ఒక 30 కోట్ల మందిని ఒక అనారోగ్యంగా ఉండి బక్కపలచగా ఉన్న ఒక 30,000 మంది దాస్యంలోకి లాగుతున్నారు అంటే ఆ 30,000 మందిది తప్పు కాదు, మీరందరూ దాస్యానికి మీరే వెళ్ళి బందీలు అవుతున్నారు అని టాల్స్టాయ్ రాస్తే ఆ అక్షరాలకి ఇన్స్పైర్ అయ్యి దాన్ని 20,000 ప్రతులు చేసి గాంధీ గారు మొత్తం ఒక ఉద్యమానికి దారి చూపింది ఆ ఒక్క టాల్స్టాయ్ రాసిన ఒక ఉత్తరం. అది అలాగే మన సుభాష్ చంద్రబోస్ తన ప్రత్యేకంగా దెబ్బకు దెబ్బే అని తన సైన్యం తయారు చేసుకుంటూ ఉంటే జర్మనీకి వెళితే అక్కడ హిట్లర్ వచ్చి చెయ్యేసి, హిట్లర్ ఎవరి మీద, సుభాష్ చంద్రబోస్ మీద చెయ్యేసి, ఏంటి నీకు ఏం కావాలి అంటే, హలో మీరు వెళ్ళి హిట్లర్ని పిలవండి అన్నాడు. అదేంటి మీరు వెళ్ళి హిట్లర్ని పిలవండి అన్నాడు. అప్పుడు నిజమైన హిట్లర్ వచ్చాడు. మిస్టర్ సుభాష్ చంద్రబోస్ నువ్వు ఎలా కనిపెట్టావు ఒరిజినల్ నేనని అతను డమ్మీ అని అంటే, సుభాష్ చంద్రబోస్ భుజం మీద చెయ్యి వేసే ధైర్యం ఒక ఒరిజినల్ హిట్లర్కి మాత్రమే ఉందన్నాడు. అది మన భారతీయులు వాళ్ళందరూ కష్టపడి ఒక ప్లేట్లో అన్నం ఉందంటే దాని వెనక ఒక రత్నదీప్ సూపర్ మార్కెట్, దాని వెనక బస్తా, దాని వెనక మిల్లు, దాని వెనక వరి కోతలు, దాని వెనక ఒక రైతు, దాని వెనక కరెంటు కోతల మధ్య తేళ్లు పావుల మధ్య వెళ్ళి పంటలు కోసి నారు నీళ్ళు ఎక్కువ పెడితే నారు తడిసిపోద్ది, తక్కువ పెడితే ఎండిపోద్ది. ఇలా ఇంత దూరం వెళితే ప్లేట్లో ఉన్న అన్నానికి వాల్యూ అప్పుడు తెలుస్తుంది. అలాగే భారతీయ జెండాకు వాల్యూ కూడా వెనక్కి ప్రయాణం తరచి చూడని అశోక్ మావయ్య చెప్పారు. లాస్ట్లో ఒకే ఒక మాట చెప్పేసి ఆపేస్తాను. నేపాల్ బాగా చలి ప్రాంతం. ఒక బుద్ధుడి విగ్రహాన్ని, కొయ్య విగ్రహాన్ని, ఉడ్డుతో ఉన్న విగ్రహాన్ని నలుగురు తీసుకెళ్తూ అక్కడ బుద్ధుడి గురించి ప్రచారం చేద్దామని తీసుకెళ్తూ ఉంటే విపరీతమైన చలి, ఎముకలు కొలికే చలి, చచ్చిపోతున్నారు, ఇక తట్టుకోలేకపోతున్నారు. ఇక ఎలా బుద్ధుడి తత్వాన్ని మనం ఎలా చెప్పాలి, బుద్ధుడి విషయాల్ని మనం ఎలా చెప్పాలి అని ఆలోచించి ఏం చేశారంటే ఆ బుద్ధుడి విగ్రహాన్ని కాల్చేసి బుద్ధ తత్వాన్ని తీసుకెళ్లారు, బుద్ధుడి విగ్రహాన్ని కాదు. అలాగే ఇప్పుడు స్వాతంత్రోద్యమ తత్వాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అశోక్ మావయ్య చేస్తున్నారు. లవ్ యు మావయ్య. ఈరోజు మీ ఒళ్ళో కూర్చొని ఇదంతా చూడడం నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్.